Hello everyone, welcome to Tara IAS, Think IAS and Think Tara. My name is Vaishnavi and I welcome you all to the Hindu analysis for 26th of December 2024. So let's start the video. So before that, let me tell you that మొత్తం వీడియో చూసిన తర్వాత వీడియో కనుక నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోద్దు. ఎందుకంటే సో ఈ హిందూ అనాలిసిస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఇట్స్ బైలింగ్వల్ థింగ్. మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఓకే అక్కడ టెక్స్ట్ అనేది తెలుగు ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మదర్ టంగ్ ఓకే మీ మదర్ టంగ్ అయిన తెలుగుని యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇది రెండు తెలుగు రాష్ట్రాలకి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి సో డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే ఫ్యూచర్లో మేము ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది అందుతుంది. అండ్ ఆల్సో మీ యొక్క లైక్స్ ఏవైతే ఉంటాయో ఈ బెనిఫిషియల్ వీడియోస్ని ఇంకొంతమంది ఆస్పిరెంట్స్కి రీచ్ అయ్యేలా చేస్తుంది. సో ఆ వ్యూస్ ఏవైతే ఉంటాయో దట్ విల్ గివ్ అ సాటిస్ఫాక్షన్, కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ టు అస్. ఎందుకు ఇంత కష్టపడి మేము వీడియోస్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా సో లార్జర్ కమ్యూనిటీ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ వాళ్ళకి బెనిఫిషియబుల్ అవుతేనే మాకు హ్యాపీగా ఉంటుంది. సో కైండ్లీ లైక్ ద వీడియో అండ్ ఆల్సో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ సో దట్ వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో విత్ దిస్ నోట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. So as tsunami 2004 ayi 20 years ayindi kabatti based on the event that took place in 2004 20 years ayindi kabatti the lessons we have learned from over there. So what were the memories? So what has changed after the tsunami has hit in 2004 with lot of magnitude, okay, earthquake to patu tsunami lot of magnitude తో అండ్ ఆల్సో డివాస్టేటింగ్ ఎఫెక్ట్ అనేది ఇచ్చింది కాబట్టి సో వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ దిస్ పర్టికులర్ టాపిక్ ఇన్ డీటెయిల్. అరౌండ్ 5 to 6 articles in today's newspaper are revolving around this particular topic. Okay, the lessons that we have learned, the science behind the tsunamis, early warning systems that we have developed. Okay, and also we need to look at the disaster management bill and what are the lapses in this particular bill in detail. Okay, let's dive into the world of tsunami now. So already Japan, the context of this particular articles is 2004 to 2024, that is 20 years after, okay, the tsunami has hit in 2004, okay. So 20 years ayindi kabatti, so something on 26th December 2024 lo ayindi kabatti after 20 years, so definitely this will be relevant for the exam point of view. Okay, so ఇది ఎందుకు ఇంత హైలైట్ అయిన సునామీ అని అంటే ఆల్మోస్ట్ 3 lakh members, almost nearly approximately 3 lakh members చనిపోయడం జరిగింది and almost 17 lakh people got displaced because of this tsunami. Okay, so that is where this tsunami is very much important. And our time lo tsunami edaithe వచ్చిందో along with the earthquake, okay, so that has created a lot of impact on the India's disaster management journey also. So దాని తర్వాత మనము disaster management act తీసుకురావడం, దాంట్లో lot of provisions ని తీసుకురావడం, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ని డెవలప్ చేయడం, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిపేర్డ్నెస్ని ముందుకు తీసుకురావడం, ఇలా లాట్ ఆఫ్ చేంజెస్ అనేది మన ఇండియాలో నేషనల్ లెవెల్ లాస్లో తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఆ టైంలో వచ్చిన సునామీ అలాంగ్ విత్ ద ఎర్త్క్వేక్ హ్యాస్ అ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 9.1 అనమాట. సో 9.1 ఇస్ నాట్ అ జోక్. సో డెఫినెట్లీ ఆ క్వేక్ అనేది అంత మ్యాగ్నిట్యూడ్ ఉంది కాబట్టి ద ఇంపాక్ట్ దట్ వాస్ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ ది సునామీ వాజ్ ఆల్సో టూ మచ్ హై. ఆల్మోస్ట్ 3 లక్షల మంది చనిపోయారంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ హౌ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు టేక్ క్విక్ యాక్షన్స్ ఆఫ్టర్ దిస్ పర్టికులర్ సునామీ. సో మనకి ప్రాపర్గా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ లేవు. వీ హ్యావెంట్ టేకెన్ ఎనీ ప్రివెంటివ్ మెజర్స్ బిఫోర్. సో వీ హ్యావెంట్ ఎక్స్పెక్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ సునామీ. ఓకే, 1900 తర్వాత దిస్ ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ అనమాట along the Sumatran coast. Okay, Sumatran coast, this was the third largest since 1900. So after independence kuda this was the first time that we have seen such a devastating effect. Okay, so source ekkadi nunchi ochindi anante it was 30 kilometers below the ocean floor in the Sunda trench anamata. So basically Sunda trench దగ్గర మనకి ఈ ఎర్త్క్వేక్ యొక్క ఎపీ సెంటర్ డెవలప్ అయింది. అక్కడ నుంచి మనకి రిపల్స్ అనేవి ఫామ్ అయ్యి దాని తర్వాత ఎర్త్క్వేక్ అనేది రావడం జరిగింది అనమాట. ఇది నాట్ ఓన్లీ ఇండియా బట్ ఆల్సో the surrounding areas like Indonesia, Bangladesh, Malaysia, Maldives, Sri Lanka, Thailand, Singapore along with the India ఇన్ని ఏరియాస్ని ఎఫెక్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ వేర్ వీ నీడ్ టు లెర్న్ about the tsunami that has occurred 20 years before now. Okay, so let us quickly understand the geography behind the tsunamis. Okay, let's see the geography behind the tsunamis. So tsunamis enduku vastaru anukuntunnaru, like why does tsunami occurs? Okay, tsunami enduku vastundi anante
there are a lot of reasons like earthquakes కానివ్వండి అండ్ ఈవెన్ ల్యాండ్ స్లైడ్స్ వల్ల కూడా మనకు సునామీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ వాల్కానిక్ ఎరప్షన్స్. సో దీస్ ఆర్ ద ఫ్యూ రీజన్స్ ఇఫ్ దీస్ ఆల్ ఆర్ అక్కరింగ్, ఓకే, ఎర్త్క్వేక్స్ కానీ వాల్కానిక్ ఎరప్షన్స్ కానీ ల్యాండ్ స్లైడ్స్ కానీ ఇవి అండర్ వాటర్ అక్కర్ అయినప్పుడు అప్పుడు సునామీకి దారి తీస్తాయి అనమాట. సో ఈ అండర్ వాటర్ ఎర్త్క్వేక్ కానివ్వండి, వాల్కానిక్ ఎరప్షన్స్ కానివ్వండి, ల్యాండ్ స్లైడ్స్ కానివ్వండి, సో దిస్ విల్ క్రియేట్ ది ఎపీ సెంటర్ అండర్ ద వాటర్. ఓకే, సో బేసికలీ మీరు ఇక్కడ ఒక ఐ హ్యావ్ పేస్టెడ్ అన్ ఇమేజ్ ఓవర్ హియర్, ఓకే, సో దట్ యూ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్. సో మీరు చూసుకుంటే బేసిక్గా సునామీ అనేది వచ్చినప్పుడు సో వెన్ ఇట్ ఈజ్ అండర్ ద డీప్ సీ, ఓకే, డెప్త్ అనేది ఎక్కువగా ఉన్న ఏరియాస్లో ఈ సునామీ వేవ్స్ యొక్క ఇంపాక్ట్ మనకు కనబడదు. ఓకే, సో ఈ సునామీ వేవ్స్ మనము ముందుగా చూడలేం కాబట్టి వీ కెనాట్ ఎక్స్పెక్ట్, ఓకే, సో దట్ సునామీ ఈజ్ అక్కరింగ్ బిఫోర్ హ్యాండ్. ఓకే, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ లేవు కాబట్టి ఆ టైంలో కూడా 2004 టైంలో వీ హ్యావెంట్ ఎక్స్పెక్టెడ్, ఓకే, క్రియేటెడ్ ద డివాస్టేషన్ ఆల్ ఆఫ్ అ సడన్. ఓకే, ఈ ఎర్త్క్వేక్ ఒక డిజాస్టర్ లాగా ఆల్ ఆఫ్ అ సడన్ గా మారడం జరిగింది అనమాట. సో బేసిక్ గా సునామీ ఎలా అక్కర్ అవుతుందంటే సో అండర్ ద డీప్ ఓషన్ ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎనీ ఎఫెక్ట్, బట్ ఈ పర్టికులర్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వేవ్స్ అనేవి షాలో ఏరియాస్ కి అంటే నియర్ టు ద కోస్ట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ వేవ్స్ యొక్క ఎనర్జీ అనేది మొత్తానికి ఒకేసారి రిలీజ్ చేసి వేవ్స్ అనేవి చాలా హైట్ అయిపోతాయి అనమాట. సో ది హైట్ ఆఫ్ ద వేవ్స్ విల్ గెట్ ఇంక్రీస్డ్. సో ద పొటెన్షియల్ ఎనర్జీ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ద కైనెటిక్ ఎనర్జీ. ఈ కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయిన తర్వాత ఈ వేవ్స్ యొక్క హైట్ వల్ల డెఫినెట్ గా దగ్గరున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, పీపుల్, ఎవ్రీథింగ్ విల్ గెట్ ఎఫెక్టెడ్. Okay, I hope you have understood. So basically an earthquake rocks the ocean floor. So earthquake kani volcanic eruptions kani under the sea jarginappudu, so what happens is it will displace the volume of water. ఓకే, అక్కడ ఉన్న వాటర్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ గెట్ పుష్డ్ అప్ అనమాట. బట్ అది డీప్ ఓషన్ కాబట్టి మనకి ఆ ఇంపాక్ట్ అనేది ఇనిషియల్ గా కనబడదు. సో వెన్ ఇట్ కమ్స్ నియర్ టు ద కోస్ట్ ఆర్ వెన్ ఇట్ కమ్స్ నియర్ టు ద షాలో ఏరియా, ఒక షాలో డెప్త్ ఉన్నప్పుడు మాత్రమే దాని యొక్క ఇంపాక్ట్ అనేది మనకు కనబడుతుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ ద ఎర్త్క్వేక్ అకర్స్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద science behind the earthquake. So basically let me tell you, the energy from the events like tsunami, earthquakes, ల్యాండ్ స్లైడ్స్ ఏదైనా అండర్ ది వాటర్ జరిగినప్పుడు సో ద వాటర్ గెట్స్ డిస్ప్లేసెస్. ఓకే, వాటర్ ఏవైతే ఉన్నాయి దిస్ విల్ గెట్ డిస్ప్లేస్డ్ అనమాట. సో దిస్ వాటర్ ట్రావెల్స్ అక్రాస్ ద ఓషన్స్. ఓకే, యాజ్ దే అప్రోచ్ దిస్ పర్టికులర్ కోస్టల్ ఏరియా ఇక్కడ డెప్త్ ఆఫ్ ది వాటర్ గెట్ డిక్రీజెస్ కాబట్టి సో దే గ్రో ఇన్ హైట్ అండ్ దే విల్ కాజ్ ది డిస్ట్రక్షన్స్ అనమాట. సో దాని యొక్క హైట్ పెరిగిపోయి దాని డిస్ట్రక్షన్ అనేది మనకు కనబడుతుంది. సో బేసికలీ యూ హ్యావ్ అండర్స్టూడ్, ఐఎమ్ థింకింగ్ దట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద geography or the phenomena of tsunami. Okay, so basically ఈ పర్టికులర్ 2004 సునామీ ఈ పర్టికులర్ కోస్ట్ ని ఎఫెక్ట్ చేయడం జరిగింది అనమాట. ఎపీ సెంటర్ వచ్చేసి మనకి ఇట్ వాస్ క్రియేటెడ్ హియర్ విత్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ 9.3. ఓకే, సో 9.3 మాగ్నిట్యూడ్ ఉండడం వల్ల సునామీ యొక్క రిపెల్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అయిపోయి ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఓకే ఇంపాక్ట్ లార్జ్లీ. ఓకే, లెట్స్ సీ వై డస్ సునామీ అక్కర్స్. ఇక్కడ ఎందుకు సునామీ వచ్చిందనేది చూద్దాం. I hope if you have studied the core geography part, you have learned something called as plate boundaries. Okay, so basically మీరు ఈ మ్యాప్ చూసుకొని ఉంటే you can see there is something called as Eurasian plate, African plate, Indian plate, okay, Australian plate, నెక్స్ట్ మిగతా ప్లేట్స్ ఏవైతే ఆఫ్రికన్ ప్లేట్స్, సౌత్ అమెరికన్ ప్లేట్స్, ఇలా డిఫరెంట్ ప్లేట్స్ మీకు ఈ మ్యాప్ లో కనిపిస్తున్నాయి. సో బేసికలీ ఇమాజిన్, సో యూ హ్యావ్ టేకెన్ ఎ బకెట్ ఆఫ్ వాటర్, ఒక బకెట్ ఆఫ్ వాటర్ తీసుకొని పేపర్ బాల్స్ చేయండి. సో పేపర్స్ ని రోల్ చేసి బాల్స్ లాగా చేసేసి యూ ట్రై టు ఫ్లోట్ దట్ పర్టికులర్ పేపర్ బాల్స్ ఇన్ ద బకెట్ ఆఫ్ వాటర్. సో అప్పుడు ఏమవుతాయి, ఇక్కడ కింద వాటర్ ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇక్కడ ఉన్న పేపర్ బాల్స్ ఏమవుతాయి, స్టాటిక్ గా ఉంటాయా, ఉండవు. సో దే విల్ మూవ్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఆర్ దే మూవ్ టువర్డ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. సో ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఓవర్ హియర్. సో ఈ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఫ్లోటింగ్ ఆన్ ద లిక్విడ్ సర్ఫేస్ అనమాట. సో ఆ లిక్విడ్ సర్ఫేస్ మీద ఫ్లోట్ అవుతున్నప్పుడు డెఫినెట్ గా దే విల్ ఆల్సో మూవ్. ఆ మాస్ ఏదైతే ఉంటుందో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేట్ మూవ్స్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఆర్ అవే ఫ్రమ్ ద ఈచ్ అదర్. ఓకే, సో అలా ఇఫ్ ద టూ ప్లేట్స్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద ఈచ్ అదర్, సో దిస్ విల్ ఫార్మ్ అ కన్వర్జెంట్ బౌండరీ అనమాట. రెండు కొలైడ్ అయిపోతాయి. సో ఇఫ్ దే మూవ్ టువర్డ్స్ ఈచ్ అదర్, సో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఓకే, సో వన్ ప్లేట్ విల్ గెట్ సబ్డక్టెడ్ అండర్ అనదర్ ప్లేట్.
రెండు కొలైడ్ అయినప్పుడు ఒక ప్లేట్ అనేది సబ్డక్ట్ అవుతుంది అండ్ అది అనదర్ ప్లేట్. సో ద సబ్డక్షన్ విల్ హ్యాపెన్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వాల్కానిక్ ఎరప్షన్స్ అనేవి జరుగుతాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే సెస్మిక్ యాక్టివిటీస్ జరుగుతాయి, ఎర్త్ క్వేక్స్ అనేవి వస్తాయి అనమాట. సో బేసికలీ ఎర్త్ క్వేక్స్ కానీ వాల్కానిక్ ఎరప్షన్స్ కానీ దేనివల్ల వస్తాయంటే కన్వర్జెన్స్ బిట్వీన్ ద టూ ప్లేట్ బౌండరీస్. ఓకే, సో మరి డైవర్జెంట్ కూడా జరుగుతుంది కదా. సో ఇక్కడ మనం పెట్టిన పేపర్ బాల్స్ ఏవైతే ఉన్నాయో దూరం పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. అలా డైవర్జెంట్ ఒక టూ ప్లేట్స్ ఇఫ్ దే ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ దే కెన్ క్రియేట్ వ్యాలీస్ అండ్ ట్రెంచెస్. ఓకే, యూ కైండ్లీ రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్స్. ఓకే, సో బేసికలీ మనకి ఇప్పుడు ఈ సునామీ ఏదైతే ఉంటుందో ఇది సుందర్ ట్రెంచ్ లో ఎపీ సెంటర్ అనేది ఎర్త్ క్వేక్ యొక్క ఎపీ సెంటర్ అనేది క్రియేట్ అయింది విత్ మోర్ దెన్ 9 మాగ్నిట్యూడ్. సో మనకి ఇక్కడ ఎందుకు క్రియేట్ అయింది అని అంటే ఇక్కడ మనకి కన్వర్జెంట్ మూమెంట్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ కన్వర్జెంట్ మూమెంట్ వల్ల సెస్మిక్ యాక్టివిటీస్ అనేవి క్రియేట్ అయ్యి ఎర్త్ క్వేక్ ఫామ్ అయ్యి దాని తర్వాత సునామీ అనేది వచ్చింది. సో బేసికలీ ఇక్కడ ఏమేమి ప్లేట్స్ ఉంటాయనంటే మనకి సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండియన్ ప్లేట్. ఓకే, ఇండియన్ ప్లేట్ ఉంది అండ్ అంటార్క్టిక్ ప్లేట్ ఉంది, అంటార్క్టికా. సో యూ కెన్ ఇమాజిన్ హౌ ఫార్ ఫ్రమ్ ఇండియన్ ప్లేట్ నుంచి అంటార్క్టిక్ ప్లేట్ ఎంత దూరం ఉందో మీరు చూసుకోవచ్చు కదా. ఇంత దూరం ఉన్న వాటి దగ్గరికి కూడా ఇంపాక్ట్ అనేది మనకు కనబడింది అనమాట. సో ఈ పర్టికులర్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో వెన్ దే హ్యాస్ హిట్ దిస్ పర్టికులర్ యురేషియన్ ప్లేట్, సో ఈ పర్టికులర్ మూమెంట్ కన్వర్జెంట్ మూమెంట్ అనేది జరిగింది. ఈ కన్వర్జెంట్ మూమెంట్ వల్ల మనకి సెస్మిక్ యాక్టివిటీ అనేది జరిగి ఇట్ హ్యాస్ క్రియేటెడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సునామీ. అందుకే ఈ రిపల్స్ అనేవి నియర్ టు ది అంటార్క్టికా వరకు కూడా ఈ సునామీ రిపల్స్ అనేవి రీచ్ అయ్యాయి అనమాట. అండ్ ఇండియా ఇస్ వెరీ నియర్ టు ద ఎపీ సెంటర్ కాబట్టి ఎర్త్ క్వేక్ కి ఎపీ సెంటర్ ఏదైతే ఉంటుందో దానికి దగ్గరలో ఇండియా ఉంది కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఇండియా మీద ఎక్కువగా ఉంది. ఓకే, so in one such an article, okay, so they have given something called as lessons from a spectrum of areas. Okay, lessons from the spectrum of areas ante so the writer who has written this particular article has some experiences in this particular rehabilitation measures. Okay, tsunami lo migita areas lo he had some experience in the rehabilitation measures anamata. So that is where this particular article was important for us. So basically ee tsunami jariginapudu so he spoke about the importance of the mangrove forest anamata. So eppudaina tsunami anedi తగ్గాలి అని అంటే వీ నీడ్ సంథింగ్ కాల్డ్ ఎస్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కి యాంటీ సునామీ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి అనమాట. దే హ్యావ్ ద కెపాసిటీ టు డిక్రీజ్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ సునామీ ఆర్ డిక్రీజ్ ద ఇంపాక్ట్ దట్ ఈస్ క్రియేటెడ్ బై ద సునామీ. సో బేసికలీ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎలా ఇంపార్టెంట్ అవుతాయి అనమాట అంటే ఫస్ట్ వన్ ఈస్ ట్రాపింగ్ ఎఫెక్ట్ అనమాట. సో దిస్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ట్రాపింగ్. సో దే విల్ ట్రాప్ ద వాటర్. సో దే విల్ హ్యావ్ ది టెండెన్సీ టు అబ్జర్వ్ ద వాటర్ and to decrease the speed of the water. Okay, definitely ఒక మధ్యలో ఒక కొలిజన్ అనేది ఏర్పడినప్పుడు ఒక ఏమంటారు సో దిస్ ఈజ్ ఇన్ ద సో ఫర్ ఎగ్జాంపుల్ కోస్టల్ ఏరియాలో మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉన్నాయి. సో దే విల్ హ్యావ్ ద టెండెన్సీ టు డిక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ ద వాటర్. ఓకే, మధ్య దారిలో ఉంది కాబట్టి ఇఫ్ దిస్ వాటర్ ఈస్ హిట్టింగ్ దిస్ పర్టికులర్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ డెఫినెట్లీ ఆ వాటర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది తగ్గుతుంది, ఆ వాటర్ యొక్క వెలాసిటీ అనేది తగ్గుతుంది. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి, ఆ ఫారెస్ట్ కొద్దిపాటి వాటర్ నన్ను అబ్జర్వ్ చేసుకుంటాయి, రైట్. సో దట్ ఈస్ where again mangrove forest is important. So second thing is why mangrove forest have the anti-tsunami characteristics ante there is something called as escaping effect. ఒక్కొక్కసారి మనకి సునామీస్ తక్కువగా హైట్ తో కూడా సునామీ వేవ్స్ అనేవి వస్తాయి. తక్కువ హైట్ ఉన్నప్పుడు సో ఈ పర్టికులర్ హైట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఎస్కేపింగ్ ఎఫెక్ట్ ని ఈ పర్టికులర్ మ్యాంగ్రూవ్స్ క్రియేట్ చేయొచ్చు. సో తక్కువ హైట్ ఉన్న సునామీస్ ఇంపాక్ట్స్ అనేవి ఓకే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ తగ్గించే కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ ఇస్ సాఫ్ట్ ల్యాండింగ్ ఎఫెక్ట్. ఓకే, సాఫ్ట్ ల్యాండింగ్ ఎఫెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ యానిమల్ ఆర్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ హ్యూమన్ హూ గాట్ ట్రాప్డ్ ఇన్ దిస్ వాటర్, అప్పుడు మధ్యదారిలో అంటే ఆ పర్టికులర్ వాటర్ ఆ హ్యూమన్ ని తీసుకెళ్లే సమయంలో మధ్యలో ఒక రెస్టింగ్ ప్లేస్ అనేది కావాలి కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ హిట్టింగ్ టు స్టోన్స్ ఆర్ సంథింగ్ ఇన్ ద వే, ఓకే, మధ్యలో వాటర్ తీసుకెళ్లేటప్పుడు వాటర్ ఒక మనిషిని తీసుకెళ్లేటప్పుడు మధ్యలో స్టోన్స్ ఉండొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకే, సో వాటికి హ్యూమన్ తగిలినప్పుడు డెఫినెట్ గా హ్యూమన్ మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, పెయిన్ఫుల్ గా హ్యూమన్ కి ఉంటుంది. హవెవర్ దిస్ పర్టికులర్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కెన్ క్రియేట్ సంథింగ్ కాల్డ్ సాఫ్ట్ ల్యాండింగ్ ఎఫెక్ట్ అనమాట. ఈ షాక్ అబ్జర్వర్స్ గా పనిచేస్తాయి ఇవి. అంటే ఆ పర్టికులర్ ట్రీని హోల్డ్ చేసేసుకొని ఆ వాటర్ నుంచి ఎస్కేప్ అయిపోవచ్చు ఆ మనిషి. అండ్ ఆల్సో యానిమల్ ఆల్సో కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ వాటర్. ఓకే, అండ్ ఆల్సో ఈ ట్రీస్ అనేవి కొంచెం సాఫ్ట్ నేచర్ కాబట్టి దెబ్బలు తగిలే అవకాశం కూడా తగ్గిపోతుంది అనమాట.
ఓకే, సో దట్ ఈస్ వేర్ మ్యాంగ్రూవ్స్ ఆర్ ఇంపార్టెంట్. సో అందుకే మనకి 2004 సునామీ ఇంత ఎఫెక్ట్ కలిగించింది కాబట్టి 2004 తర్వాత సో నియర్ టు 2004 ఓన్లీ వీ హ్యావ్ స్టార్టెడ్ ప్రొటెక్టింగ్ మ్యాంగ్రూవ్స్ అనమాట. దానికన్నా ముందు మ్యాంగ్రూవ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం డిఫారెస్టేషన్ యాక్టివిటీస్ అనేవి చేసేవాళ్ళము. సో మ్యాంగ్రూవ్స్ అనేవి ఉండేవి కాదు 2004 కన్నా ముందు, బికాస్ మ్యాంగ్రూవ్స్ ఆర్ మోస్ట్లీ నియర్ టు ద కోస్ట్ ఏరియాస్, రైట్? కోస్ట్ ఏరియాస్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి మ్యాంగ్రూవ్స్ ఉంటే మనకి టూరిజం యాక్టివిటీస్ ప్రమోట్ కావు కాబట్టి ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ అవర్ టూరిజం పొటెన్షియల్, సో మోస్ట్ ఆఫ్ ద బీచెస్ దగ్గర అక్కడ ఇక్కడ మనం ఏం చేసామంటే కొట్టిపడేసాం మ్యాంగ్రూవ్స్ ని. కొట్టిపడేసి వీ హ్యావ్ స్టార్టెడ్ డెవలపింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. బట్ ఆఫ్టర్ 2004, so after the lessons we have learned from this particular tsunami, we started developing the policy to protect the mangroves. Okay, so the second thing, the second lesson that we have observed from the article is keeping the coastline public holding and resource అనమాట. సో కోస్ట్ లైన్ ని పబ్లిక్ హోల్డింగ్ గా మార్చాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోస్ట్ లైన్ లో బీచెస్ అనేవి ఉన్నాయనుకోండి, సో ఈ బీచెస్ ని ప్రైవేట్ హోల్డర్స్ కి ఇవ్వద్దు. సో ప్రైవేట్ పీపుల్ విల్ హ్యావ్ ద ప్రాఫిట్ మోటివ్, so they may create impact on the environment, so they will not have a forward looking approach. Welfare of the people మీద ఆలోచించారు, so they will only strive for profit. సో అదే మనం బీచెస్ లాంటివి పబ్లిక్ ప్రాపర్టీగా పెట్టినప్పుడు సో గవర్నమెంట్ కెన్ టేక్ స్టెప్స్ టు కన్జర్వ్ ద బీచ్, లైక్ కన్జర్వ్ ద కోస్టల్ ఏరియాస్. ఓకే, టూరిజం వల్ల కలిగే నెగటివ్ ఇంపాక్ట్స్ ని తగ్గించేయచ్చు. సో కాబట్టి హీ సెడ్ దాట్ కోస్ట్ లైన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో లైక్ బీచెస్ అండ్ అనదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షుడ్ బి కెప్ట్ యాజ్ అ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ నాట్ యాజ్ అ ప్రైవేట్ ప్రాపర్టీ. అప్పుడు మనకి వల్నరబిలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా టువర్డ్స్ ద సునామీ విల్ గెట్ డిక్రీస్డ్. ఓకే, సో పబ్లిక్ ప్రాపర్టీగా ఉంటే ఈజీగా రీహాబిలిటేషన్ అనేది చేయొచ్చు అనమాట, అండ్ వీ కెన్ డిక్రీజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద డిజాస్టర్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ లెసన్ దట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఈస్ వీ హ్యావ్ అండర్స్టూడ్ ద డిజాస్టర్ వల్నరబిలిటీ. ఓకే, సో ఫ్రమ్ ద డిజాస్టర్, ఫ్రమ్ ద సునామీ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఈస్, సో దేర్ ఆర్ ఒక డిజాస్టర్ వచ్చినప్పుడు వల్నరబిలిటీ అనేది క్రియేట్ అవుతుంది ఒకవైపు, ఇంకోవైపు ఉన్న వల్నరబిలిటీ కూడా ఎక్స్పోజ్ అవుతుంది అనమాట. సో క్రియేషన్ ఆఫ్ వల్నరబిలిటీ అంటే ఏంటి? సో క్రియేషన్ ఆఫ్ వల్నరబిలిటీ అంటే ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ a woman is vulnerable అనుకుందాం. సో ఇఫ్ దట్ ఉమెన్ గోట్ ఎఫెక్టెడ్, సో ఇఫ్ ద ఉమెన్ ఇస్ మ్యారీడ్ టు ఉమెన్ అండ్ ఆ ఉమెన్ ఇఫ్ మెన్ మీద డిపెండ్ అవుతుంది అని అనుకుందాం. ఓకే, సో a woman got married to men and if the woman is depending on her husband, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజాస్టర్ వచ్చి ఆ డిజాస్టర్ లో వాళ్ళ హస్బెండ్ చనిపోయింది అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది? సో ఇనీషియల్ గా ఉమెన్ కి డిపెండెన్సీ ఉంది కాబట్టి వాళ్ళ హస్బెండ్ మనీ తీసుకొస్తున్నాడు, పోషిస్తున్నాడు కాబట్టి షీఈ్ హ్యాపీ. బట్ నౌ వెన్ హర్ హస్బెండ్ హెస్ డైడ్ ఇన్ ద డిజాస్టర్, సో హర్ వల్నరబిలిటీ ఈస్ క్రియేటెడ్. అంటే కొత్తగా తను వల్నరబుల్ అయింది. సో దేనికి వల్నరబుల్ అయింది? సో అనదర్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ కి, డిజాస్టర్ కి వల్నరబిలిటీ అయింది. సో ఫ్యూచర్ లో డిజాస్టర్ వస్తే తనని తాను కాపాడుకోలేదు. ఓకే, అండ్ నాట్ ఓన్లీ ఫర్ డిజాస్టర్, ఎకానమిక్ లాసెస్ అనేవి వస్తాయి. ఫ్యూచర్ లో తను ఎలా తన రోజువారీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతుంది. దట్ ఈస్ అ వల్నరబిలిటీ కదా. షీ బికేమ్ మోర్ వల్నరబుల్ అనమాట. సో డిజాస్టర్ కెన్ క్రియేట్ వల్నరబిలిటీ అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ కెన్ ఎక్స్పోజ్ ద వల్నరబిలిటీ ఆల్సో. ఓకే, అంటే ఏంటి? ఏ పర్టికులర్ సెక్టర్ ఆఫ్ ద సొసైటీ ఇస్ గెటింగ్ మోర్ ఎఫెక్టెడ్ అంటే వీళ్ళు ఎక్కువగా వల్నరబుల్. ఇఫ్ చిల్డ్రన్ ఆర్ గెటింగ్ మోర్ అటాక్డ్ ఆర్ impacted because of the disaster, it shows that children are more vulnerable. It exposes that children are more vulnerable. So disaster అనేది ఎప్పుడైనా మనకి రెండింటిని నేర్పిస్తుంది. One is it creates the vulnerability and one is it is exposing the vulnerability. Okay, and it shows the gender discrimination also. So gender discrimination ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తగ్గించడానికి certain measures అనేవి అవసరం with respect to disasters. Okay, so this particular topic was important for GS3. Again, I forgot to tell you that is important for the disaster and disaster management point of view, environmental and social impact of disaster. So 2004 tsunami memories అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఇఫ్ యూ లుక్ అట్ దట్ మెమోరీస్ ఆఫ్ 2004 స్టోరీస్ ఆఫ్ రెసిలియన్స్ చూసాం. ఓకే, సో మెనీ ప్లేసెస్ లో డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ లైక్ జగన్దీప్ సింగ్ బేది కానివ్వండి అండ్ అదర్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ క్విక్లీ రెస్పాండెడ్. ఓకే, ఆల్దో వి డింట్ నో దట్ సునామీ ఇస్ కమింగ్,
ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ లేనప్పటికీ సో రెసిలియన్స్ వాజ్ డెవలప్డ్ ఎట్ ది లోకల్ లెవెల్. తమిళనాడు డిస్ట్రిక్ట్స్ లైక్ కడలూర్, నాగపట్నం అండ్ కన్యాకుమారి ఫేస్డ్ లాట్ ఆఫ్ డివాస్టేటింగ్ ఇంపాక్ట్స్ అనమాట. అండ్ హ్యుమానిటేరియన్ లాస్ కూడా చూసాం. లార్జ్ స్కేల్ డిస్ప్లేస్మెంట్ జరిగింది. మోర్ దెన్ 6,000 లైవ్స్ ఓన్లీ ఇన్ తమిళనాడు చనిపోవడం జరిగింది అనమాట. తమిళనాడులో మాత్రమే 6,000 కన్నా ఎక్కువ మంది చనిపోవడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ చూసాం. లైవ్లీహుడ్ లాస్ అయ్యారు. ఓకే, ద లాస్ ఆఫ్ లైవ్లీహుడ్ వాజ్ సీన్. సైకలాజికల్ ట్రామా అనేది చూసాము. అండ్ లాట్ ఆఫ్ కమ్యూనిటీస్ వాజ్ ఆల్సో getting affected. They also got affected. Communal harmony. Kanyakumari district, despite of its religious diversity, for example, Christians, Muslims, Hindus, ila ento mandi unnaru. So, despite of this particular religious diversities also, they stayed united, and during the relief and also during the rehabilitation, they stayed united anamata. So, this is one important thing that we have noticed. Communal harmony anedi undindi. Okay, మిగతావన్నీ నెగటివ్ ఉన్నప్పటికీ సో కమ్యూనల్ హార్మోనీ ఇస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ seen. So మరి what are the issues that were highlighted after the tsunami అని అంటే, so we have seen inefficiencies in the disaster management. We have seen that disaster management లో early warning systems లేకపోవడం వల్లనే ఈ సునామీ అందువల్లే ఇంతమంది లైఫ్స్ ని ఎఫెక్ట్ చేసిందని చెప్పొచ్చు. అండ్ దెర్ వాజ్ ఇన్అడిక్వేట్ కోఆర్డినేషన్ అమాంగ్ ది అడ్మినిస్ట్రేటివ్ బాడీస్ ఆల్సో. ఓకే, సో వీ హ్యావెంట్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ డివాస్టేటింగ్ సునామీ కాబట్టి వీ హ్యావ్ నాట్ సీన్ ఎనీ ప్రిపేర్డ్ ప్లాన్స్ అనేవి లేవు కాబట్టి ఎన్ఎఫ్ కోఆర్డినేషన్ అనేది కూడా లేదనమాట. మార్జినలైజేషన్ చూసాం. మెయిన్లీ దళిత్స్, విడోస్, మైగ్రెంట్స్ ఎవరైతే వనరబుల్ సెక్షన్స్ ఉన్నారో సో దే వర్ ఆఫెన్ నెగ్లెక్టెడ్ డ్యూరింగ్ దిస్ పర్టికులర్ రిలీఫ్ ఎఫర్ట్స్ ఆల్సో. జెండర్ ఇన్సెన్సిటివిటీ అని చూసాం. ఓకే, ఇన్ ఎయిడ్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ ఫిషర్ ఉమెన్ అండ్ ఎక్సెట్రా వీ హావ్ సీన్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as జెండర్ ఇన్సెన్సిటివిటీ. ఉమెన్ కి ఎక్కువగా మనము నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ అనేది కూడా జరిగింది. అండ్ దెర్ వాజ్ అ డిస్ట్రక్షన్ ఆఫ్ న్యాచురల్ బ్యారియర్స్ లైక్ మ్యాంగ్రూవ్స్. ఓకే, సో విచ్ హ్యాస్ క్రియేటెడ్ ద డిజాస్టర్ ఇంపాక్ట్. ఆల్రెడీ చెప్పాను, మ్యాంగ్రూవ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఓకే, దే కెన్ యాక్ట్ as a షాక్ అబ్జర్వర్స్. బట్ అవన్నీ మనకి న్యాచురల్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందుగానే డిస్ట్రక్షన్ చేయబడ్డాయి కాబట్టి సో ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ద ఇంపాక్ట్. ఓకే, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి చూసాం. రిలీఫ్ మెజర్స్లో, రిహాబిలిటేషన్ మెజర్స్లో కూడా సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీస్లో మనం చూడడం జరిగింది. హెల్త్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా కూడా అవుట్ బ్రేక్స్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ శానిటేషన్ అండ్ క్లీన్ వాటర్. ఓకే, సో ఈ శానిటేషన్ అండ్ క్లీన్ వాటర్ లేకపోవడం వల్ల కూడా హెల్త్ ఇంపాక్ట్ అనేది జరగడం జరిగింది. అండ్ దెర్ వాజ్ అన్ ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ దట్ వాస్ క్రియేటెడ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్. రోడ్స్, బ్రిడ్జెస్, ఫిషింగ్ పోర్ట్స్ కి అన్నిటికీ డ్యామేజ్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ చూసాం కదా. నెక్స్ట్ ఆర్టికల్ was based on the Disaster Management Amendment Bill 2024 that was recently bought. Okay, so it did not become into act లాగా ఇంకా మారలేదు. బట్ ఈ బిల్లులో ఉన్న స్ట్రెంగ్స్, ఛాలెంజెస్ అండ్ వాట్ ఆర్ ది ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ బిల్ అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి స్ట్రెంగ్స్ ఏంటంటే, ఓకే, సో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఎందుకంటే మనకి వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ దిస్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి మీరు స్టాటిక్ పార్ట్ డీటెయిల్ గా నేర్చుకుంటారు కాబట్టి విల్ ఓన్లీ సీ ద స్ట్రెంగ్స్, ఛాలెంజెస్ అండ్ వాట్ ఆర్ ద చేంజెస్ దట్ ఆర్ గోయింగ్ టు బి బాట్ బై దిస్ న్యూ బిల్. ఓకే, సో దెర్ వాజ్ అ ఫోకస్ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండర్ ది అర్బన్ మేనేజ్మెంట్ అథారిటీ అనమాట. సో మనకి బేసిక్ గా SDMA, దట్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో we have something called as National Disaster Management Authority also under 2005 Act. SDMA ఉంటుంది, DDMA ఉంటుంది. సో అలానే ఆన్ ద సిమిలర్ లైన్స్ అర్బన్ డిజాస్టర్స్ పెరుగుతున్నాయి కాబట్టి వీఆర్ థింకింగ్ ఆఫ్ కమింగ్ అప్ విత్ అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆల్సో. Okay, so this will have and this particular bill has highlighted about the potential to enhance the GIS mapping and all real time monitoring systems ని డెవలప్ చేద్దామని అనుకుంటున్నాం. అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ని కూడా కొద్దిగా ఎంఫసైజ్ చేశారు. బట్ దిస్ ఇస్ అ నెగటివ్ పాయింట్. కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇన్ లాట్ ఆఫ్ ప్లేసెస్ లో అవాయిడ్ చేయడం జరిగింది. సో అందుకే మనం ఛాలెంజెస్ లో ఫస్ట్ పాయింట్ నేర్చుకునేది ఏంటంటే దెర్ వాజ్ అ షిఫ్ట్ టువర్డ్స్ ది టాప్ డౌన్ టర్మినాలజీ అనమాట. సో ఇక్కడ యూజ్ చేసిన టర్మినాలజీస్ లైక్ మానిటర్, గైడ్ లైన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో సో దిస్ హ్యాస్ గివెన్ మోర్ పవర్ టు ద సెంటర్ కి ఎక్కువగా పవర్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏమవుతుంది అంటే బేసిక్గా డిజాస్టర్స్ అనేవి అకార్డింగ్ టు మనకి సెండై ఫ్రేమ్వర్క్ కానీ, హయోగ ఫ్రేమ్వర్క్ కానివ్వండి, ఓకే, అండ్ మిగతా స్ట్రాటజీస్ తో కూడా మనం కంపేర్ చేస్తే ఇంటర్నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఓకే లాస్ లో మనం చూసుకున్నా సో దర్ ఇస్ అన్ ఎంఫసిస్ దట్ వాస్ గివెన్ టు బాటమ్ అప్ అప్రోచ్. అంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. లోకల్ కమ్యూనిటీస్ అలాంగ్ విత్ NGOs, పంచాయత్స్, సో దే విల్ హ్యావ్ గ్రేటర్ రోల్ టు డిక్రీజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద డిజాస్టర్స్ అనమాట. కానీ ఇక్కడ మనకి కొత్త చట్టంలో
మానిటరింగ్, గైడ్ లైన్స్ అనే పదాలు యూసేజ్ ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే దిస్ ఇస్ మోర్ బికమింగ్ సెంట్రలైజ్డ్ అనమాట. ఓకే, పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ క్రైటీరియా టు డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఆల్సో రిమైన్ వేగ్. ఓకే, వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసిన దాన్ని బట్టి అసెస్మెంట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కూడా అకౌంటబిలిటీ మెకానిజమ్స్ ని కూడా ప్రాపర్ గా మెన్షన్ చేయలేదు. ఓకే, అక్కడ మెన్షన్ చేసిన చాలా వేగ్ గా ఉన్నాయి అనమాట అవి. అండ్ లిమిటెడ్ మెన్షన్ ఆఫ్ వల్నరబుల్ గ్రూప్స్, ఆల్రెడీ చెప్పాను వల్నరబుల్ గ్రూప్స్ గురించి, లోకల్ కమ్యూనిటీస్ గురించి ఎక్కువగా మెన్షన్ చేయలేదు అనమాట. వాళ్ళ యొక్క స్పెసిఫిక్ నీడ్స్ మీద కూడా ఎక్కువ ఎంఫసైజ్ చేయలేదు ఈ కొత్త బిల్. ఓకే, ఇంకా యాక్ట్ లాగా మారలేదు, గుర్తుపెట్టుకోండి. అండ్ దెర్ వాజ్ అ నెగ్లెక్ట్ ఆఫ్ బ్రాడర్ ఎన్వైరన్మెంటల్ అండ్ ఎకలాజికల్ ఆస్పెక్ట్స్ ఆల్సో ఇన్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇంటర్సెక్షనల్ డిస్క్రిమినేషన్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇట్ డిడ్ నాట్ ఇంక్లూడ్ మెనీ వల్నరబుల్ గ్రూప్స్. సో దిస్ మీన్స్ దిస్ న్యూ బిల్ ఇస్ నాట్ ఇంక్లూజివ్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో రైటర్ ఆల్సో హైలైటెడ్ అబౌట్ ద మిస్సింగ్ ఆఫ్ యానిమల్ ఆస్పెక్ట్. సో యానిమల్స్ కూడా ఎక్కువగా ఇంపాక్ట్ అవుతాయి కదా డిజాస్టర్స్కి వచ్చినప్పుడు. సో వాటిని ఎలా ప్రొటెక్ట్ చేయాలనేది ఈ పర్టికులర్ న్యూ బిల్లో ఎలాంటి ప్రొవిజన్స్ ని మెన్షన్ చేయలేదన్నమాట. అండ్ రైటర్ ఈజ్ ఆల్సో ఎంఫసైజింగ్ దట్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనేది కూడా మనకు అవసరం ఇన్ ఆర్డర్ టు టాకిల్ ద డిజాస్టర్స్. ఓకే, సో ఇంకేం మిస్ అయ్యాయనంటే దెర్ ఆర్ ఎక్స్క్లూజన్ ఆఫ్ కీ ప్రొవిజన్స్. సో ఇక్కడ మనకి లా అండ్ ఆర్డర్ యొక్క స్కోప్ ని, ఓకే, ఈవెన్ మ్యాన్ మేడ్ కాసెస్ ని ఎక్కువగా, సో డిజాస్టర్స్ అనేవి ఈ మధ్య ఎక్కువగా బికాస్ ఆఫ్ ద మ్యాన్ మేడ్ కాసెస్ ఆర్ ఆంథ్రోపాజెనిక్ కాసెస్ వల్ల వస్తున్నాయి. సో దీస్ వర్ నెగ్లెక్టెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ బిల్. అండ్ దెర్ వాజ్ అ మిస్సింగ్ emphasis on climate resilience, climate change మీద, డిజాస్టర్ ప్రిపేర్నెస్ మీద, అర్బన్ ఫ్లడ్డింగ్ మీద, వీటి మీద ఎక్కువగా దృష్టిలో పెట్టలేదన్నమాట ఈ కొత్త బిల్లు. అండ్ ఇంక్లూజివిటీ అనేది కూడా లేదు. ఐ టోల్డ్ యూ దట్ ఎన్జిఓస్, హెచ్హెచ్జీస్, లోకల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క రోల్ ని కూడా కట్ డౌన్ చేసేసారు. అండ్ వీక్ అకౌంటబిలిటీ, అఫీషియల్స్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్, నేషనల్ లెవెల్ అండ్ ఆల్సో స్టేట్ లెవెల్లో వాళ్ళు అకౌంటబుల్ గా ఉండాలి కదా ఫర్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్. అండ్ పర్ఫార్మెన్స్ అసెస్మెంట్స్ కూడా ఉండాలి కదా. సో దీస్ పర్టికులర్ ఇష్యూస్ వర్ మిస్సింగ్ ఇన్ దిస్ పర్టికులర్ బిల్ అనమాట. అంటే దెర్ ఇస్ వీక్ అకౌంటబిలిటీ మెకానిజమ్స్. అండ్ ఆల్సో పోస్ట్ డిజాస్టర్ నీడ్స్ లైక్ మెంటల్ హెల్త్, లైవ్లీహుడ్ రిస్టోరేషన్, ఓకే, సస్టైనబుల్ రీబిల్డింగ్ మీద కూడా ఎక్కువగా ఎంఫసైజ్ చేయలేదన్నమాట ఈ బిల్లులో. అండ్ వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం స్ట్రెంథెన్ చేయాలి. కొత్తగా వస్తున్న ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జిఐఎస్ అండ్ ఆల్, వీటిని మనము ఇన్ ప్రిడిక్షన్ ఆఫ్ డిజాస్టర్స్ లో యూజ్ చేసుకోవాలన్నమాట. అండ్ వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ రోబస్ట్ వార్నింగ్ మెకానిజమ్స్ ఆల్సో. ఇంక్లూజివ్ పాలసీస్ లేవు కాబట్టి, ఇంక్లూజివ్ పాలసీ గురించి మెన్షన్ చేయలేదు కాబట్టి బిల్లో, వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ద వల్నరబుల్ గ్రూప్స్ అండ్ వీ హ్యావ్ టు emphasize on the community participation in the disaster planning and also in the implementation part. ఎకలాజికల్ రీస్టోరేషన్ మీద కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. న్యాచురల్ బ్యారియర్స్ లైక్ మ్యాంగ్రూవ్స్, శాండ్ డ్యూన్స్, ఓకే, మ్యాంగ్రూవ్స్ ఎందుకు ఇంపార్టెంట్ కూడా నేను చెప్పాను ప్రీవియస్ గానే. మ్యాంగ్రూవ్స్, శాండ్ డ్యూన్స్ లాంటివి న్యాచురల్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీస్టోరేషన్ మీద ఎంఫసైజ్ చేయాలి. ఓకే, స్ట్రిక్ట్ మెజర్స్ అనేవి తీసుకురావాలన్నమాట ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద కోస్టల్ ఎంక్రోచ్మెంట్ అండ్ ఆల్సో ద డిగ్రేడేషన్. దీంతో పాటు కెపాసిటీ బిల్డింగ్ అప్రోచెస్ గురించి కూడా మనం ఏదైనా తీసుకురావాలి. కమ్యూనిటీ లెవెల్లో ఉన్న డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ కి మనం ప్రాపర్ గా ట్రైన్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ డిజాస్టర్ ప్రిపేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇన్ స్కూల్స్ అండ్ లోకల్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో. ఓకే, సో వైల్ అమెండింగ్ దిస్ పర్టికులర్ బిల్, సో దీంట్లో లాట్ ఆఫ్ ప్రొవిజన్స్ ని మనం యాడ్ చేసి మ్యాన్ మేడ్ కాసెస్ ని ఎలా మనము తగ్గించాలి, ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీని ఎలా తీసుకురాగలుగుతాం, క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ ని ఎలా ట్యాకిల్ చేయగలుగుతాం అనే ఇష్యూస్ ని కూడా మనం ట్యాకిల్ చేయాలన్నమాట వైల్ అమెండింగ్ దిస్ పర్టికులర్ బిల్. అండ్ క్లియర్ అకౌంటబిలిటీ మెకానిజమ్స్ ని, పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ని కూడా ఫర్ ది ఒఫీషియల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ హ్యావ్ టు బ్రింగ్. గ్లోబల్ పార్టిసిపేషన్ అనేది అవసరం. మెయిన్లీ మనకి రీజనల్ గ్రూపింగ్స్ లైక్ సార్క్, బిమ్స్టిక్ లాంటి కంట్రీస్ తో మనం పార్టిసిపేట్ చేయాలి ఇన్ ఆర్డర్ టు హ్యావ్ లైక్ డిజాస్టర్స్ అనేవి నేషనల్ బౌండరీస్ ని చూసుకొని రావు కాబట్టి. సో వీ హ్యావ్ టు కలెక్టివ్లీ కమ్ అప్ విత్ సర్టెన్ మెకానిజమ్స్ టు టాకిల్ దిస్ డిజాస్టర్ ప్రిపేర్నెస్ లో కలెక్టివ్ మెకానిజమ్స్ ని తీసుకురావాలి. అర్బన్ రెసిలియన్స్ ని, అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ని ఎక్సెట్రా కూడా మనం డెవలప్ చేయాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద న్యూ బిల్. So what are the challenges, way forward and also the strengths? Okay, detail ga chusam as part of that particular article. Okay na? So based on the discussion that we have made, so try to solve this particular GS3 question. The Disaster Management Amendment Bill 2024 aims to strengthen disaster preparedness and urban resilience. So ikkada varaku ఇది స్టేట్మెంట్ మే మాత్రమే. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే ఎవాల్యుయేట్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ దిస్ ప్రపోజ్డ్ అమెండ్మెంట్స్. సో ఎంత ఎఫెక్టివ్ గా ఉంది, వాట్ ఆర్ ద స్ట్రెంగ్స్ అనేది మీరు మెన్షన్ చేసి ఇన్ టాక్లింగ్ ద మోడర్న్ డే డిజాస్టర్ వల్నరబిలిటీస్ ఇన్ ఇండియా, వాట్ ఆర్ ద స్ట్రెంగ్స్ దట్ ఆర్ దేర్ అండ్ హౌ
ఇట్ ఈస్ వీక్, అంటే దాంట్లో ఉన్న సర్టన్ మెకానిజమ్స్ ప్రాపర్గా లేవు అని కూడా మీరు మెన్షన్ చేసి ఏం చేస్తే బాగుంటుంది, వాట్ షుడ్ బి ద చేంజెస్ దట్ హ్యాస్ టు బి బాట్ ఇన్ ది అమెండింగ్ బిల్. ఓకే, అవన్నీ మీరు మెన్షన్ చేసినట్టయితే సో దట్ కెన్ బి అ గుడ్ ఆన్సర్. సో బేస్డ్ ఆన్ ద డిస్కషన్ దట్ వీ మేడ్ యూ కెన్ అటెంప్ట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, సో సునామీస్ గురించి ఆల్మోస్ట్ అన్ని ఆర్టికల్స్ మనం డీల్ చేసాం. ఒక్కటే ఒక ఆర్టికల్ మిగిలింది. సో హౌ 2004 ఇండియన్ ఓషన్ క్వేక్ ట్రాన్స్ఫార్మ్డ్ సునామీ సైన్స్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ కొన్ని టెక్నికల్ టర్మ్స్ మనం చూస్తాం అంతే. సో ఏంటంటే మనం అక్కడ మెయిన్ గా వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ప్రిపేర్నెస్ అండ్ రెస్పాన్స్. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది అవసరం అని చెప్పేసి మనం నేర్చుకోవడం జరిగింది. అందుకే 2007లో ఇమీడియట్ గా మనం ఏం చేసామనంటే అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ద ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ ని క్రియేట్ చేయడం జరిగింది అనమాట. సో ద ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ని మనం 2007లో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ కింద క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో ఆఫ్టర్ దిస్ పర్టికులర్ డిజాస్టర్, సో వీ ఫెల్ దట్ దట్ ఈస్ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ అవర్ like responsibility to come up with the response. Okay, proper response mechanisms. సో అండ్ ఆల్సో ఇన్కాయిస్ ఏదైతే ఉంటుందో దాన్ని హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. సో దిస్ విల్ ఆపరేట్ ఇన్ ఆర్డర్ టు లుక్ ఆఫ్టర్ దీస్ పర్టికులర్ అబ్జర్వేషన్స్ అనేది చేస్తుంది. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ని ఇవ్వడానికి సెస్మలాజికల్ స్టేషన్స్ ని డెవలప్ చేశారు ఇన్కాయిస్. ఓకే, ఇన్కాయిస్ ఇంకేం తీసుకొచ్చిందంటే టైడల్ స్టేషన్ ని డెవలప్ చేసింది. సో ఇలా లాట్ ఆఫ్ టైడల్ స్టేషన్స్, సెస్మలాజికల్ స్టేషన్స్ డెవలప్ అయిన తర్వాత దే గాట్ లింక్డ్ విత్ ద ఐఎండి అనమాట, మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కి అటాచ్ అయిపోయాయి. సో ఈ పర్టికులర్ స్టేషన్స్ ఏం చేస్తాయంటే ప్రెషర్ డిఫరెన్సెస్ ని మిగతా వాటిని ఓషన్ లోపల స్టడీ చేసి సో దే విల్ సెండ్ దర్ ఇన్ఫర్మేషన్ టు ద గ్రౌండ్ స్టేషన్స్ అండ్ ఆల్సో టు ది ఐఎండి అనమాట. సో అందుకే మనకి ఏమవుతుంది అని అంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అండ్ సునామీస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం 10 minutes వితిన్ 10 minutes లో అబ్జర్వ్ చేయగలుగుతున్నాం. వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై. సో ఇలా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ లేకపోవడం వల్లనే ఆల్మోస్ట్ 3 లక్షల మంది 2004 సునామీలో చనిపోవడం జరిగింది. సో ఇలాంటి ఈవెంట్స్ మళ్ళీ రిపీట్ కావద్దని చెప్పేసి వీఆర్ కమ్ అప్ విత్ లాట్ ఆఫ్ సొల్యూషన్స్ అనమాట. ఓకే, సో there is a term that you need to learn, that is paleo tsunami studies or tsunami geology. అంటే ఏంటంటే సో బేసిక్ గా మనకి ఇండియా అండ్ యుఎస్ హ్యాస్ కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఇన్ ఆర్డర్ టు స్టడీ అబౌట్ ద సునామీ దే హావ్ కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ ఎస్ పాలియో సునామీ స్టడీస్ అనమాట. అంటే ఏంటంటే ఈ సునామీస్ ఎప్పుడైతే అక్కరయ్యాయో ఇలాంటి సిమిలర్ సునామీస్ ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగాయా అనేసి స్టడీ చేస్తారనమాట. సో బేసికలీ దే హావ్ ఫౌండ్ అవుట్ దట్ దెర్ వాజ్ అ సిమిలర్ సునామీ దట్ అక్కర్ డ్యూరింగ్ ద పల్లవన్ పీరియడ్. సో ఎలా అబ్జర్వ్ చేశారు అని అంటే అక్కడ ఫారెస్ట్ బరియర్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట అండర్ సాయిల్. సో వెన్ దే హ్యావ్ సీన్ అండ్ వెన్ దే హ్యావ్ స్టడీడ్ దిస్ పర్టికులర్ ఫారెస్ట్ అంటే ఏ పీరియడ్ కి సంబంధించిందని చూస్తే దే హ్యావ్ ఫౌండ్ దట్ దే బిలాంగ్ టు ద పల్లవన్ పీరియడ్ అనమాట. సో ఆ కాంటెక్స్ట్ లో మనకి ఈ పాలియో సునామీ స్టడీస్ అంటే ఏంటో ఆర్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సునామీ జియాలజీ. ఓకే, సో అదేంటో మనకు తెలియాలి. ఓకే, సో దట్ జస్ట్ ఈ టర్మినాలజీ మీకు ఇంపార్టెంట్ కాబట్టి చెప్పాను. ఓకే, సో ఇక్కడ మనకి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ని మనం డెవలప్ చేసుకున్నామని చెప్పాను కదా. సో హౌ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ వర్క్స్ ఆర్ సో ఎలా వర్క్ చేస్తుంది దానికన్నా మనకి టెక్నాలజీ ఇస్ ఇంపార్టెంట్ అనమాట. జస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై. ఓకే, ప్రిలిమ్స్ లో క్వశ్చన్స్ వస్తే యూ నీడ్ టు బీ ఇన్ అ పొజిషన్ టు ఐడెంటిఫై. సో బేసికలీ మనం డాట్ 1 డాట్ 2 సిస్టమ్స్ లాంటివి డెవలప్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనకి సునామీటర్ అనేది ఉంటుంది అండర్ ది వాటర్. సో అదేం చేస్తుందంటే ఇట్ విల్ స్టడీ ద ప్రెషర్ డిఫరెన్సెస్ అనమాట. ఓకే, మెయిన్ గా మనకి ఈ జోన్స్ ఏవైతే ఉంటాయో ద కాంటినెంటల్ ఓకే కొలిజన్ దగ్గర ఉన్న జోన్స్ కానివ్వండి, ఆ జోన్స్ లో ఈ పర్టికులర్ సునామీటర్స్ దే విల్ అబ్జర్వ్ ద ప్రెషర్ డిఫరెన్సెస్. సో ఆ ప్రెషర్ డిఫరెన్సెస్ ని బట్టి దే విల్ ఐడెంటిఫై వెదర్ సునామీ ఇస్ కమింగ్ ఆర్ నాట్. సో బేస్డ్ ఆన్ దాట్ దే విల్ గివ్ ది ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. సో ఒకవేళ ప్రెషర్ డిఫరెన్స్ ఎక్కువగా వాళ్ళకి కనిపిస్తే గ్రౌండ్ స్టేషన్స్ కి వాళ్ళు రిపోర్ట్ని ఇచ్చినట్టయితే వెంటనే మనకి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ని అనౌన్స్ చేస్తారు. బేస్డ్ ఆన్ దాట్ రెడ్ అలర్ట్ ఎక్సెట్రా అలర్ట్స్ ఉంటాయి కదా. సో అలా పీపుల్ విల్ బీ టేకెన్ కేర్. ఓకే, సో అండ్ ఆల్సో డాట్ 1 డాట్ 2 సిస్టమ్స్ తో పాటు ప్రెషర్ గాజెస్ కూడా ఉంటాయి అనమాట మనకి వాటర్ లో. సో దే విల్ ఆల్సో అబ్జర్వ్ ది ప్రెషర్ డిఫరెన్సెస్. సో సేమ్ అగైన్ దే విల్ బీ కనెక్టెడ్ టు ద గ్రౌండ్ స్టేషన్. సో దే విల్ ఆల్సో గివ్ ద వార్నింగ్ టు ది గ్రౌండ్ స్టేషన్ అనమాట. అండ్ లాంగ్ టర్మ్ సెస్మోమీటర్స్ ఉంటాయి. సెస్మోమీటర్స్ ఏం చేస్తాయనంటే ఈవెన్ మైన్యూట్ డిఫరెన్సెస్ ఉన్నా అవి అబ్జర్వ్ చేస్తాయి అనమాట లాంగ్ టర్మ్ సెస్మోమీటర్స్. సో అండ్ ఆల్సో మనకి అక్రాస్ ది వాటర్ ఆటోనామస్ అన్మాన్డ్ వెహికల్స్ కూడా తిరుగుతుంటే దే విల్ ఆల్సో అబ్జర్వ్ దిస్ పర్టికులర్ ప్రెషర్ డిఫరెన్సెస్. ఓకే, జియోడెటిక్ ట్రాన్స్పాండర్స్ కూడా ఉంటాయి. సో ఈ ట్రాన్స్పాండర్స్ ఏం చేస్తాయంటే అలాంగ్ విత్ ద ప్రెషర్ డిఫరెన్సెస్ దే విల్ సీ ఆర్ లుక్ ఎట్ ద చేంజెస్ ఇన్ ద టోపోగ్రఫీ ఆల్సో. ఏదైనా టోపోగ్రఫికల్ చేంజెస్ వచ్చినా అవి అబ్జర్వ్ చేస్తాయి. సో ఆల్ ఆఫ్ దెమ్ విల్ బి కనెక్టెడ్ టు ద గ్రౌండ్ స్టేషన్స్
బేస్డ్ ఆన్ దట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేవి మనకు వస్తాయి అనమాట. సో దిస్ ఇస్ ద సైన్స్ బిహైండ్ ది సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. ఓకే, సో based on these particular discussions, I've tried to compile all the articles which are there with respect to tsunami in today's newspaper. Okay, with this we have comprehensively discussed this particular topic. Okay now, so along with the tsunami topic, there is another important topic, that is Ken-Betwa link project ఏదైతే ఉంటుందో, this was launched and the foundation stone ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు వేయడం జరిగింది. సో ఆ కాంటెక్స్ట్ లో మనకి ఈ పర్టికులర్ టాపిక్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో మెయిన్లీ డ్యూరింగ్ ద మాన్సూనల్ టైమ్ ఆర్ మాన్సూనల్ సీజన్, ఇండియా ఫేసెస్ 2 challenges. ఓకే, 2 fronts లో ఛాలెంజెస్ చూస్తాం. ఒకటి ఫ్లడ్స్ ని చూస్తాం, ఇంకోవైపు డ్రాట్స్ చూస్తాం. సో మెయిన్లీ ఓకే, సో దిస్ ఇస్ నాట్ యూనివర్సల్ అగైన్. సో మెయిన్లీ నార్త్ ఇండియాలో మనం ఎక్కువగా ఫ్లడ్స్ ని చూస్తుంటాం, డ్రాట్స్ ని పెనిన్సులర్ ఇండియాలో ఎక్కువగా చూడడం జరుగుతుంది. అగైన్ దిస్ ఇస్ నాట్ స్టాటిక్ వన్. ఒక్కొక్కసారి మనకి పెనిన్సులర్ ఇండియాలో ఫ్లడ్స్ రావడం కూడా జరుగుతుంది, అండ్ హిమాలయన్ ఏరియాస్ లో డ్రాట్స్ రావడం కూడా జరుగుతుంది. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ అండ్ ఆల్. ఓకే, సో బేసిక్ గా మనకి ఏమవుతుంది అని అంటే, సో కొన్ని ఏరియాస్ లో ఫ్లడ్స్ వస్తున్నాయి, కొన్ని ఏరియాస్ లో డ్రాట్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ పర్టికులర్ ఇష్యూస్ ని మెయిన్ గా మనకి బుందేల్ఖండ్ అనే రీజియన్ లో ఎక్కువగా వాటర్ స్కారిసిటీని కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ దిస్. సో ఈ పర్టికులర్ ఇష్యూస్ ని సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ హ్యాస్ కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ అనమాట. సో దీంట్లో ఏం చేస్తారు అని అంటే, కొన్ని రివర్స్ లో సర్ప్లస్ వాటర్ ఉంటుంది, సో ఆ ఏరియాస్ లో మనకి ఫ్లడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ కొన్ని ఏరియాస్ లో డెఫిసిట్ వాటర్ ఉండడం వల్ల అక్కడ డ్రాట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ ఏం చేస్తారు అంటే, నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా రివర్స్ ని లింక్ చేసి సర్ప్లస్ వాటర్ ఉన్న రివర్ నుంచి ఆ వాటర్ ని డెఫిసిట్ వాటర్ ఉన్న రీజన్స్ కి మరలిస్తారనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఫ్లడ్ వల్ల కలిగే ఇంపాక్ట్ ని తగ్గించవచ్చు, ఇంకో వైపు డ్రాట్ ని కలిగించకుండా కూడా మనం చేయొచ్చు అనమాట. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే, సో మనకి బయోడైవర్సిటీ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. సో ఆల్మోస్ట్ మనకి నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ కింద 30 ప్రాజెక్ట్స్ ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో 14 ఏమో పెనిన్సులర్ స్టేట్స్ లో, 16 ఏమో హిమాలయన్ స్టేట్స్ లో తీసుకురావడం జరిగింది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్. ఓకే, సో అన్నిట్లోకి వెళ్ళా మనకి కేన్-బేత్వా లింక్ ప్రాజెక్ట్ అనేది చాలా న్యూస్ లో ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇది. ఓకే, సో అందుకే మనం ఈ కేన్-బేత్వా లింక్ ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి ఐ థాట్ ఆఫ్ గివింగ్ ద బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ టు యూ పీపుల్ ఆల్సో. ఒక బేసిక్ గా మనకి కేన్ అండ్ బేత్వా ఏవైతే ఉన్నాయో, రెండు యమునా రివర్ యొక్క ట్రిబ్యూటరీసే. ఓకే, మనకి బేసిక్ గా కేన్ రివర్ లోనేమో సర్ప్లస్ వాటర్ ఉంటాయి, అండ్ ఆల్సో బేత్వాలో డెఫిసిట్ వాటర్ అనేవి ఉంటాయి. సో కేన్ నుంచి బేత్వాకి మనం వాటర్ అనేది మళ్ళిస్తాం అనమాట. దీనికోసమే సో ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఆల్మోస్ట్ 45,000 crores అనేది దీనికి ఖర్చు అవుతుంది. ఓకే, కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే, సో మధ్యప్రదేశ్ లో దెర్ ఇస్ సంథింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్, మధ్యప్రదేశ్ లో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ దౌదన్ డ్యామ్ అనమాట. ఓకే, దౌదన్ డ్యామ్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే, అక్కడ పన్నా టైగర్ రిజర్వ్ అనేది ఉంటుంది. ఓకే, మధ్యప్రదేశ్ లో. సో 10% ఆఫ్ దిస్ పర్టికులర్ పన్నా టైగర్ రిజర్వ్ ఇస్ గెటింగ్ సబ్డక్టెడ్. ఇఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇస్ కంటిన్యూడ్, అది మొత్తం 10% ఈ వాటర్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకే ఈ టైగర్ రిజర్వ్ అనేది డిస్ట్రక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, విచ్ క్రియేట్స్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద బయోడైవర్సిటీ. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇష్యూస్ లైక్ ఈ పర్టికులర్ కేన్-బేత్వా అనే కాదు, ఇప్పుడు నార్మల్ గా రివర్ లింకింగ్ అనేది చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ రివర్ లో ఒక కైండ్ ఆఫ్ స్పీసెస్ డెవలప్ అవుతాయి, ఇంకో పర్టికులర్ రివర్ లో ఇంకో కైండ్ ఆఫ్ స్పీసెస్ డెవలప్ అవుతాయి. సో ఒక పర్టికులర్ రివర్ ఇంకో పర్టికులర్ రివర్ కనెక్ట్ అయినప్పుడు, అక్కడ ఉన్న స్పీసెస్ ఇక్కడికి ట్రావెల్ అయినప్పుడు, సో ద న్యూ స్పీసెస్ విల్ కమ్ టు ద రీజియన్, విల్ బికమ్ ఇన్వేసివ్ స్పీసెస్ అనమాట. So this may create threat to the keystone species in that particular area. Okay, so that can be another problem. However, ఇక్కడ ఏంటంటే 10% of the పన్నా టైగర్ రిజర్వ్ విల్ గెట్ డిస్ట్రక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. దాని వల్లనే ఎన్వైరన్మెంటలిస్ట్ ఆల్వేస్ ఆర్ స్పీకింగ్ అగేన్స్ట్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. అండ్ ఆల్సో అకార్డింగ్ టు అన్ ఎస్టిమేషన్, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కింద 23 లక్షల చెట్లు నరికేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో బేసిక్గా అయితే మీకు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇంపార్టెంట్ అవుతుందంటే, సో బేసిక్గా మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగొచ్చు, సో వాట్ ఆర్ ది, సో లైక్ విల్ యూ సపోర్ట్ ద కేన్-బేత్వా లింక్ ప్రాజెక్ట్ అంటే, యూ హ్యావ్ టు ఆల్వేస్ టేక్ అ మిడిల్ పాత్ అనమాట. సో యూ నీడ్ టు రైట్ సమ్ ఫ్యూ పాయింట్స్ రిలేటెడ్ టు ద అడ్వాంటేజెస్ ఆఫ్ కేన్-బేత్వా అండ్ సమ్ డిస్అడ్వాంటేజెస్ ఆల్సో. సో దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, బట్ యూ హ్యావ్ టు టేక్ అ మిడిల్ పాత్. సో మొత్తానికి ఎన్వైరన్మెంటలిస్ట్ లాగా ఎన్వైరన్మెంట్ ని సపోర్ట్ చేస్తూ అసలు బాగుండదు అని చెప్పేసి రాయొద్దు. ఓకే, సో మొత్తానికి హ్యూమన్స్ ని సపోర్ట్ చేస్తూ ఎన్వైరన్మెంట్ ని పక్కన పెట్టడం కూడా మీరు చేయొద్దు. యూ హ్యావ్ టు టేక్ అ న్యూట్రల్ స్టాన్స్ అండ్ యూ హ్యావ్ టు రైట్ ఫ్యూ పాయింట్స్ విచ్ ఆర్ getting benefited out of this particular project and also few points against this particular project. And దీని వల్ల ఓకే, ఈ ఇష్యూస్ ని సాల్వ్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
మనకి ట్రీస్ అనేవి డిఫారెస్టేషన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పాను కదా, 23 లక్షల చెట్లు కట్ చేయాల్సి వస్తుంది. సో ఆ కట్ చేసిన చెట్ల ప్లేస్లో ఇంకెక్కడైనా మనం చెట్లను పెంచొచ్చా? ఓకే, సో కెన్ వి గ్రో సమ్ అదర్ ట్రీస్ ఇన్ అదర్ ఏరియాస్? సో మళ్ళీ ఈ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ లో ఉన్న ట్రీస్ ని తీసుకెళ్లి డెజర్ట్ లో మనం గ్రో చేయలేము. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కిందనే గవర్నమెంట్ హ్యాస్ టు కమ్ అప్ విత్ సర్టన్ మెజర్స్ టు ఎఫారెస్టేషన్ యాక్టివిటీస్ ఆల్సో. క్యాంపా ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఏమైనా ఉంటాయా? ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ దీనికి ఒక నెగటివ్ ఇంపాక్ట్ చూపెట్టినప్పటికీ ఎందుకు తీసుకొస్తున్నారు? సో ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ తో పాటు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అవసరమా? ఇవన్నీ సర్టన్ మెజర్స్ తో గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. సో ఈ రోజు న్యూస్ పేపర్లో ఉన్న మేజర్ సునామీ ఆర్టికల్స్ అండ్ ఇది మనం చూసేసాం. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ టుడేస్ డిస్కషన్ ఇన్ కాంప్రహెన్సివ్ వే. ఓకే, సో ఐ హోప్ దిస్ వీడియో హెస్ బెనిఫిటెడ్ యూ పీపుల్. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోదు. అండ్ ఆల్సో మేక్ షూర్ దట్ యూ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ గివ్ యూర్ ఫీడ్బ్యాక్ టు ద కామెంట్ బాక్స్. సో ఈ 3 లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్స్ ఏవైతే ఉంటాయో దిస్ కెన్ యాక్ట్ as a source of motivation to us to come up with more such content for you people. Okay, let's meet in the next class. Until then, take care, bye bye, and keep smiling.